అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. మీకు మీ పార్ట్నర్ మీద ఉన్నది ప్రేమ లేకపోతే అటాచ్మెంటా? సో ఈ లవ్లీ ఫిబ్రవరి అనే సిరీస్ లో మనం ఈరోజు సెకండ్ డేలో ఉన్నాం. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మీకు మీ పార్ట్నర్ మీద ఉన్నది ప్రేమనా లేకపోతే అటాచ్మెంటా? సో అటాచ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక అలవాట అని అడుగుతున్నాను అనమాట. సో ఎందుకంటే ఒక చిన్న కథ చెప్తారు మీ అందరికీ కూడా. ఒక 10-15 ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా. సో నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. సో వాడికి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయితో పాటు రోజు మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ అమ్మాయితో చాలాసేపు గంట 2 గంటలు మాట్లాడాడు, వచ్చాడు. అంటే ఆ అమ్మాయి ఇంకా ఈ అబ్బాయి లవ్ ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో మాటల్లో ఆ అమ్మాయి నా ఫ్రెండ్ తోటి ఒక మాట చెప్పింది. వీడు చాలా హ్యాపీ అయిపోయి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ అరే మామ, ఈరోజు తను ఒక మంచి మాట చెప్పింది నాకు. అమ్మాయి నేనంటే ఆ అమ్మాయికి నచ్చేసినట్టున్నాను బాగా అనేసి అంటే, ఓకే అమ్మాయి ఏం చెప్పిందిరా నీతోటి అని అడిగాను. అడిగితే వాడు ఏమన్నాడంటే, ఏం లేదు, నేను ఆ అమ్మాయికి ఒక అలవాట్లా మారిపోయాను అని చెప్పి అంది అని అన్నాడు. అలవాటు అంటే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ లా తయారయ్యావని ఆ అమ్మాయి ఆ అబ్బాయితో చెప్పిందంట. సో వీడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. అంటే నేను తనకి ఒక నీడ్ లా తయారయ్యానని చెప్పి. సో వెంటనే నేను వాడికి క్లారిఫై చేశాను. ఏంటి అంటే, అరే అలవాటు వేరు, లవ్ వేరు. అలవాటు అనేది మనకి ప్రతి వస్తువుతో కూడా ఉంటుంది. వస్తువు కానీ ఏదన్నా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు ఏదో ఒక టెక్స్ట్ బుక్ లేదంటే ఏదో ఒక మంచి నోట్ బుక్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది. ఒక మంచి బొమ్మతో అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ ఏంటి అంటే, ఓకే ఇది నా దగ్గరే ఉండాలి అనే కోరిక, బలమైన కోరికని మన అటాచ్మెంట్ అని చెప్పొచ్చు. అది ఒక అలవాటు అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు అనమాట. బట్ ఇట్ డజంట్ మీన్ అంటే ఒక అలవాటు మీకు బలమైన కోరిక ఒక వస్తువు మీద ఉన్నప్పుడు అది లైఫ్ లాంగ్ ఉంటుంది, క్యారీ ఆన్ అవుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ప్రేమ అనేది డిఫరెంట్ థింగ్. ప్రేమ అనే దాంట్లో ఏంటంటే మనం కొంచెం స్పేస్ ఇస్తాం అవతల వ్యక్తికి. అంటే మనకి నచ్చిన వ్యక్తి ఎదగాలి అని కోరుకుంటాం. మనకి నచ్చిన వ్యక్తికి మంచి జరుగుతుంది అంటే మనకి కొంచెం దూరంగా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. బట్ అటాచ్మెంట్ లో అలా ఉండదు అనమాట. ఇది నాది అంటే నాకే కావాలి, ఇది నా దగ్గరే ఉండాలి, ఇది లేకపోతే నేను ఉండలేను. సో ఈ విధంగా ఉంటుంది. సో అన్ని సార్లు అటాచ్మెంట్ రాంగ్ గా అంటే నేను చెప్పను. ఎందుకంటే ఇండియన్ మ్యారేజెస్ లో చాలా మటుకి ప్రేమ కంటే కూడా అటాచ్మెంటే ఉంటుంది అనమాట. చాలా మందిని చూస్తూ ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 20 years 30 years వాళ్ళ లైఫ్ ని గడిపిన తర్వాత ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేకపోతుంటారు. సో కొన్ని సార్లు ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు కూడా అటాచ్మెంట్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి చాలా మంచిదే అనమాట. సో బట్ ఈ మోడర్న్ టైంలో వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అటాచ్మెంటా లవ్వా, అసలు మేమేం చేస్తున్నాము అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనేది ప్రతి ఒక్కరు వేసుకోవాలి కూడా. ఎందుకంటే అటాచ్మెంట్ ఎప్పుడు కూడా ప్రేమ అని మనం పొరపాటు పడకూడదు. సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఓకే ప్రేమ అనే పాయింట్ లో ఏంటి అంటే మీరు మీ పార్ట్నర్ కి కంపల్సరీగా కొంత స్పేస్ అనేది ఇవ్వాలి వాళ్ళు ఎదగడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లిదండ్రి ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. బట్ ప్రేమ ఉన్నంత మాత్రాన ఆ పిల్లల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోరు. వాళ్ళు బయటికి వెళ్ళినా సరే, ఓకే నువ్వు బయటికి వెళ్ళినా చదువుకో, మంచి జాబ్ చేయి, నువ్వు హ్యాపీగా ఉండు అని ఒక చిన్న స్పేస్ ఇస్తారు మీకు. ఆ స్పేస్ ఎందుకు ఇస్తారంటే నిజంగా వాళ్ళంటే పిల్లలంటే ఆ పేరెంట్స్ కి చాలా ఇష్టం కాబట్టి. ఓకే, అదే విధంగా అదే పేరెంట్స్ పిల్లలు దూరమైన తర్వాత వాళ్ళ చిన్నప్పుడు బట్టలు, వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు, వాళ్ళు ఆడుకున్న వస్తువులను ఆటోమేటిక్ గా పారేయలేక దగ్గరగా పెట్టుకుని వాటిని చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటితో ఒక అటాచ్మెంట్. అంటే అక్కడ వాళ్ళ ప్రేమని వాళ్ళు కొంచెం దూరంగా పంపించినప్పటికీ ప్రేమతో పిల్లల్ని, వాళ్ళ పిల్లల వస్తువుల్ని పడేసుకోలేరు అనమాట. సో కొన్ని సార్లు ఈ అటాచ్మెంట్ అనేది కొన్ని అలవాట్లతో ముడిపడింది అనుకోండి, అది చాలా కష్టమైపోతుంది. చాలా మందితో మనం మాట్లాడుతూ ఉంటారు, ఈ సిగరెట్ వదలలేకపోతున్నాను అని చెప్పి, చాలా సార్లు ఆల్కహాల్. అలాగే కొన్ని సార్లు కొంతమంది వ్యక్తులతో మీకు అటాచ్మెంట్ ఎక్కువైనప్పటికీ కూడా ఆ వ్యక్తులు మీ రిలేషన్ లో మీకు ఒకవేళ పెయిన్ ఇస్తున్నట్టయితే మటుకి అది వదులుకోవడమే మంచిది అనమాట. ఆ వ్యక్తులు కూడా ఒక చెడు అలవాటు లాంటి వాళ్ళే. సో ప్రేమకి, అలవాటుకి, అటాచ్మెంట్ కి మీరు కొంచెం డిఫరెన్స్ తెలుసుకుని దాని ద్వారా హ్యాపీగా ఉంటే మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఈరోజు సెకండ్ డే టాపిక్.
అండ్ మీకు కానీ టాపిక్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నేను మీ లక్కీ శ్రీ. లవ్లీ ఫిబ్రవరిలో మళ్ళీ రేపు ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.